బట్టి గారి భార్య గారి ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతాయి. అంటే అసలు ఏమీ లేని బట్టికి ఇన్ని గనం ఆస్తులు ఏడికెళ్ళొచ్చినాయి? ఏమన్నా సూపర్ స్టార్ రజనీకాంతా? ఒక సినిమా తీసి రిలీజ్ చేయగానే 100,00,00,000, 200,00,00,000, 2,000,00,00,000 బాక్స్ ఆఫీస్ నిండడానికి బట్టికి. సో, డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే అట్‌లీస్ట్ ముఖ్యమంత్రి అన్న చెప్పుకోనికి ఉన్నది. అరే నా భార్య వెల్ సెటిల్డ్ రా బై బార్న్ గోల్డెన్ స్పూన్, బై బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పి. ఆ! ఒక సాదా బట్టి భార్య ఒక సాదా సీదా జీవితం అండి. ఒక 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 చీరల కొట్టు, ఒక చిన్న గల్లీలో ఒక చీరల కొట్టు పెట్టుకునేటువంటి వాళ్ళకు ఇప్పుడు బట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇన్ని కోట్ల ఆస్తులు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఐటీ రైడ్స్ అయ్యేంత సీను ఏడికెళ్ళి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమనండి. ఉప ముఖ్యమంత్రి గారిని. ఒక సాదా సీదా చీరల కొట్టు పెట్టుకున్నటువంటి ఆవిడకు ఏడికెళ్ళి వచ్చినాయి? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున తెలంగాణలో ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఈ మోసాన్ని ఎప్పుడు అరికట్టాలి? ఓటుకు నోటు తీసుకోకుండా, మాకు వద్దురా నాయన ఓటుకి డబ్బులు ఇస్తామని వస్తే చెప్పులు తీసుకొని కొడతామని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు రాణి రుద్రమలక్క మారాలి. ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు మేము కేవలం ఓటర్లు మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంలో తిరిగేటువంటి ఫైటర్లు, వీళ్ళ రాజకీయాలకు చెక్ పెడతామనేటువంటి విధంగా ముందు వెళ్ళాలి. అప్పుడే వీటన్నిటికి కూడా ఒక చెక్ అనేది వస్తుంది. లేదు అంటే మేము ఇట్లనే బానిసలక్క బతుకుతామంటే ఇక బతుకుతూనే ఉండాలి. ఇక అట్లనే ఇక మాలాంటి వాళ్ళు ఒళ్ళుతూనే ఉంటారు, మీలాంటి వాళ్ళు కన్నీళ్ళు పెడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు నడుమంతరి సిరి చూసుకుంటూ సంపాదించుకుంటూనే ఉంటారు. సో మరీ ఘోరాది ఘోరంగా అసలు ఏ ఒక్క శాఖ చెప్పండి, ఏ ఒక్క శాఖ అద్భుతంగా నడుస్తుందని చెప్పండి. ఎండోన్మెంట్